తెలంగాణలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ ఉత్సవాలను జీఎం లలిత్ కుమార్ ప్రారంభించారు. ఇక స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాల స్టాల్స్ ను జీఎం ప్రారంభించారు. అనంతరం జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ రాష్ట్ర అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తుందని తెలిపారు. ఇక బొగ్గు ఉత్పత్తిలో దేశంలోని అన్ని సంస్థలకు దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. లక్షలకు గాను 31 లక్షలతోని 90% ఉంది. 35 లక్షలకు గాను 31 లక్షలతోని 90% ఉంది. ముఖ్యంగా ఓపెన్ క్యాస్ట్ OC5 అయితే ఉందో దాదాపు ఒక 13 రోజులు ఏదైతే లోకల్ ఉద్యోగాల కోసం స్ట్రైక్ చేయడం అయిందో దాని తర్వాత ప్రభావం ఏమైందంటే వాళ్ళంతా నార్త్ ఇండియా వాళ్ళందరూ అటు వెళ్ళిపోయి వాళ్ళ తర్వాత దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, ఆ తర్వాత పండుగలు వచ్చేసి వాళ్ళు మళ్ళీ రావడం జరగలేదు, చాలామంది రావడం జరగలేదు. దాని తర్వాత కొత్త కాంట్రాక్ట్ మొదలవడంలో కూడా కొంత జాప్యమైన మాట నిజం. బట్ ఇప్పుడు దాన్ని వాళ్ళు దాదాపు అప్పుడు 60,000 OB 60,000 క్యూబిక్ మీటర్లు రోజుకు తీసేవాళ్ళు, ఇప్పుడు 90,000 క్యూబిక్ మీటర్లు తీస్తున్నారు. దాని త్వరలోనే 1,00,000 క్యూబిక్ మీటర్లు 1,10,000 క్యూబిక్ మీటర్లు కూడా వారం 10 రోజుల్లో జరగడానికి మనం ప్రణాళికలు ఇస్తున్నాం. అతి తొందరలోనే పికప్ అయ్యి మనం ఇప్పుడున్న 90%లో నుంచి ఈ 3 నెలల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపల 100% పూర్తి మనం అవుతామని నమ్మకం ఉంది. అట్లే GDK 11 కూడా మొన్న మీరు చూసే ఉంటారు, ఒకరోజు 4,000 టన్నులు దాటి ప్రొడక్షన్ తీశారు. 3,000 టన్నులు 2,700 టన్నులు వాళ్ళ టార్గెట్ అయితే రోజుకి 3,000 టన్నులు కూడా వాళ్ళు తీస్తున్నారు. ఈ రకంగా అండర్గ్రౌండ్ బయలలో 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ కూడా మనకి ఇసుక ప్రాబ్లం ఉండింది. దానికోసం STPP నుంచి ఇసుక కానీ ఇప్పుడు యాదాద్రి తెలంగాణ పవర్ ప్లాంట్ నుంచి కూడా గోదావరి నుంచి ఇసుక కూడా ప్రణాళికలు, అందులో నుంచి కూడా ఒక 500 టన్నులు ప్రొడక్షన్ పెంచడానికి ఈ రకంగా ప్రణాళికలు చేస్తున్నాం.